సమ్మె కాదమ్మా, బేసికల్లీ సమ్మె కాదు 100% కార్మికుల పరంగా 24 క్రాఫ్ట్స్ పరంగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే ఛాంబర్ పరంగా కూడా మీటింగులు జరిగినాయి. మీటింగులు జరిగిన తర్వాత లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. లేబర్ కమిషనర్ ఆయన అన్నారంటే మీరు మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ రండి అని అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి 30% పెంచడం, మేము ఏ విధి విధానాలు మార్పుకు ఒప్పుకోం అని బ్లంట్గా చెబుతూ మీరు మా కార్మికులతోనే పని చేయాలి, మా కార్మికులు కాకుండా మా 24 క్రాఫ్ట్స్ కార్మికులు కాకుండా ఇంకెవరితోనూ పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా అది చెప్పడం అనేది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం చాలా తప్పు. గతంలో కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అది తప్పు అని చెప్పి తీవ్రంగా ఖండించింది. దాన్ని చెప్పారు. దాని తర్వాత మేము లేబర్ కమిషనర్కి చెప్పాము, ఇది చూడండి అని చెప్పాను. లేబర్ కమిషనర్ ఏమన్నారంటే సరే నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నేను చేస్తానండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాకు ఎవరైతే నిర్మాత మాకు 30% వేతనాలు పెంచి ఇస్తారో వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మా కార్మికులు వెళ్ళి ఆ 30% వేతనాలతో పనిచేయడానికి వెళ్తామని చెప్పారు. దానిని ఒక రంగా చెప్పాలంటే తెలంగాణ లేబర్ కమిషనర్ గారిని ధిక్కరించడమే, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. వాళ్ళు ధిక్కరించి ఆ రేంజ్లో వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఈ పరిస్థితిలో ఉంది, దీనికి ఏం చేయాలి అని అనుకుంటే ఇవాళ చిన్న నిర్మాతలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, మధ్యతరగతి నిర్మాతలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతా అంటే 250లో కేవలం 30 సినిమాలు పెద్దవి ఉంటాయి, 220 సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి. ఆ చిన్న సినిమాలలో మాకు ఇవాళ సక్సెస్ పర్సెంటేజ్ చూసుకుంటే 95 నుంచి 98% ఫెయిల్యూర్, కేవలం 2 to 5% సక్సెస్. కానీ ఇవాళ కార్మిక సమాఖ్య వీళ్ళందరూ బతుకుతున్నారు అనంటే 95 నుంచి 98% అయిపోయిన నిర్మాతలు ఇచ్చిన డబ్బులే మేజర్ షేర్ ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు ఓన్లీ 2 to 5% ఉంటుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఇండస్ట్రీ చాలా హారిబుల్ ఉంది, బాగాలేదు. వారం సినిమా వస్తుంటే ప్రతి శుక్రవారం 10 మంది నిర్మాతలు అయిపోయే పరిస్థితిలో ఉన్నారు. చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితులు అర్థం చేసుకుని ఇది ఇక్కడ కార్మిక సమాఖ్య, ఇక్కడ నిర్మాతలే పెట్టిన కార్మిక సమాఖ్య. ఎప్పుడు కూడా ఏ పెట్టుబడిదారుడు ఒక కార్మిక సమాఖ్య ఏర్పడతానంటే ఒప్పుకోరు. కానీ ఇక్కడ మన కుటుంబం, మన కార్మికులు, మన నిర్మాతలు మనం అని చెప్పి నిర్మాతల్లో కార్మికులు ఉన్నారు, మళ్ళీ కార్మికుల్లో నిర్మాతలు ఉన్నారు. అందరం ఒక కలిసికట్టుగా ముందుకెళ్లే ధోరణిలో ఇలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకరినొకరిని అర్థం చేసుకుని ముందుకెళ్దామని చెప్పి మేము అనుకుంటాం జరిగింది. ఆ అనుకున్న దానికి అటు లేబర్ కమిషనర్ని ధిక్కరించి ఇటు ఇది ధిక్కరించి వాళ్ళు ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళు మేము 30% ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తాం, మేము పాత విధి విధానాలు ఇప్పుడు మనం 100 ఏళ్ల క్రితం ఉన్న ఇదిలో ట్రాన్స్పోర్టేషన్ గతంలో చూసుకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ట్రైన్లో 2 days పైన పట్టేది. ప్లస్ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ అసలు చాలా దారుణంగా ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది. ఇవాళ ఢిల్లీ వెళ్ళాలంటే 1.5-2 గంటల్లో మనం ఢిల్లీ రీచ్ అయిపోతున్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ 2 రోజుల్లో 3 రోజుల్లో రీచ్ అయ్యేటట్టుగా ప్రయాణ భత్యాలు ఇవ్వండి, మీరు అలాగే చెయ్యండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. బాంబేలో 12 hours కాల్ షీట్ ఉంది. బాంబేలో వాళ్ళు ఫుడ్ పెడతలేదు. ఇవాళ మనం పుట్టింది ఫిఫ్సీ అని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి మనం పుడితే ఇవాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఇదివరకు రూపాయి ఉంటే మనకి ఇక్కడ కార్మికులకు ₹1 ఉండేది. ఇవాళ పరిస్థితి అక్కడ రూపాయి ఉంటే మనం ₹3 ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ కార్మికులకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్కి విరుద్ధంగా కూడా మన దగ్గర విపరీతంగా ఉన్నాయి. ఒకరినొకరు చూసుకుంటా, ఒకరినొకరు మార్నింగ్ టిఫిన్ పెడతా, భోజనాలు పెడతా, అందరం మన కుటుంబం మనము మన సినిమాని ఇచ్చేసుకోవాలంటే ఇంతమంది సంఘటితంగా సమైక్యంగా చేస్తేనే ఒక సినిమా సక్సెస్ఫుల్ సినిమా వస్తుందని ఇలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ 13 యూనియన్ని మళ్ళీ లేబర్ కమిషనర్ గారు పిలవటం జరిగింది. ఆ పిలిచిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఏమంటారో అది ఒకటి చూడాలి. నెక్స్ట్ దీనిలో నిన్న ఒక సంచలనం అంటే జనరల్గా అది ఎప్పటి నుంచినో మేము అనుకున్నాం అంటే నరేంద్ర మోడీ గారు అసలు స్కిల్ డెవలప్మెంట్ దీనికి పెంచడానికి ప్రతి ఊరు నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ పెంచాలని చెప్పి ఒక స్కిల్ డెవలప్మెంట్ దానికి ఇది చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఒక సిస్టంలో ఉంది. ఇప్పుడు ఇవాళ ఆ కమిషనర్ కూడా ఈవినింగ్ 3 గంటలకి ఆయన వస్తున్నారు. ఆ 3 గంటలకు వచ్చినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే అది దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం చూసుకుంటే ఇవాళ సిస్టమ్స్ మారుతున్నాయి. ఒకప్పుడు నెగిటివ్లో మనం తీసేవాళ్ళు, ఇవాళ డిజిటల్లో చేస్తున్నాం. ఇవాళ టెక్నాలజీ మారుతుంది, ఏఐ మారుతుంది. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఒక సాంకేతిక విద్య చేసుకుంటూ ఆ సాంకేతిక విద్యతో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ముందుకెళ్లాలనే దగ్గర అదొక ధోరణిలో అదొకటి వెళ్తుంది. ఇది కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు నిజంగానే నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్మాత అంటే మన తండ్రి లాంటి వాడు. తండ్రి ఇబ్బందుల్లో ఉంటే మన పిల్లలుగా మనం దాన్ని ఇబ్బందిని మనం చూసుకోవాలి అనే పరిస్థితిలో ముందుకెళ్లాల్సిన
పరిస్థితి నుంచి మనం కాదని ఇలా ఏకపక్ష ధోరణిలో వెళ్ళటం కరెక్ట్ కాదని వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ అందరం కలిపి చేసుకుందాము. ఇవాళ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, ఈ ఇబ్బందుల్లో అందరం కూడా పాలు పంచుకుందాం, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి అందరం అనుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అలా వస్తే ముందుకెళ్దాం. అంటే డెఫినెట్గా మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాము. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టు అందరం కూడా మనం ఉన్నాం. ఇంకోటి ఏంటి, యాజిటీస్గా కార్మికుల పరంగా ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమాకి చూస్తే రోజువారీ జీతభత్యాలు 18 కోట్లు ఇవ్వటం జరిగింది. ఒక సినిమాకి 40 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 30% పెరిగితే 18 + 5 కోట్ల 40 లక్షలకు వెళ్తే 23 కోట్ల 40 లక్షలు. అక్కడ ఆ సినిమాకి వాళ్ళ 25% నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఆ నిర్మాత చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం ఉన్నారు, ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఉన్నారు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీనే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ప్రాబ్లంని అడ్రస్ చేసుకుంటూ అందరం ముందుకు వెళ్దాం అనేది ఏదైతే ధోరణి ఉందో కార్మికులు కూడా అర్థం చేసుకుని వస్తారని ఆశిద్దాం. డెఫినెట్గా లేబర్ కమిషనర్ గారు కూడా ఆయన పర్ఫెక్ట్గా హితబాటు చేస్తారు. వచ్చి వాళ్ళు డెఫినెట్గా తండ్రితో పాటే అంటే ఎప్పుడు కూడా మీరు చూసుకుంటే ఎన్టీ రామారావు సూపర్ స్టార్, ఆయన పెద్ద స్టార్ అయినా కూడా అశ్విని దత్ గారు ఆయన అభిమానిగా ఆయన వచ్చినా కూడా ఆయనకి వాళ్ళకు దండం పెట్టి మీ అభిమాని అండి అని చెప్పినా కూడా అశ్విని దత్ గారితో ప్రొడ్యూసర్గా సినిమా చేస్తామంటే ఎన్టీ రామారావు హీరోగా ఉన్నా కూడా లెగిసి నిలబడి దండం పెట్టారు. దండం పెట్టి ఏంటంటే, సార్ మేము కార్మికులు సార్, మీరు ఇచ్చే డబ్బులతో మేము బతుకుతున్నాం సార్, నిర్మాత మీరు తండ్రి లాంటి వారు, మీరు బాగుండాలి అనుకుని అలా రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణదాస్ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, మోహన్ బాబు గారు కానీ అందరూ కూడా అదే ధోరణిలో ఇప్పుడు మన తరతరాలుగా వెళ్తుంది. ఇప్పుడు కూడా అలాగే వెళ్తామని వాళ్ళు తెలియజెప్పారు. అయితే మైత్రి వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చినట్లు ఉన్నారు కదా, మేము మా వేరే వర్కర్స్ని పెట్టుకుంటే యూనియన్ వాళ్ళు కాకుండా కార్డు ఉన్న వాళ్ళని అవసరం లేదు పీపుల్స్ మీడియా అంటే బేసికల్లీ ఒకటేంటంటే కార్మికుడు అంటే పేద కార్మికుడు బతకటానికి అందరూ కూడా డెఫినెట్గా కోఆపరేట్ చేయాలి. పేద కార్మికుడికి ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇవాళ మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. మనది కార్మిక వ్యవస్థ అంటే ప్రపంచ కార్మిక వ్యవస్థ. మన మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం అని పెట్టుకుంటాం. అంతేగాని ఏదో కొద్ది మంది మాత్రమే బతకాలి, కొద్ది మంది ధనికులే బతకాలి, ధనిక కార్మికులు పదం వాడుతున్నారు ధనికులు. డెఫినెట్గా ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఏంటంటే కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ మనకు అవసరమైతే మేకప్ ఉమెన్నో బాంబెన్స్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి తెచ్చుకుంటున్నాం. మనం గాంధీ అనే సినిమా NFDC నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ గాంధీ గారి సినిమా తెలుసుకుంటే రిచర్డ్ అటెన్బరోని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? దానికి సూటబుల్ అని చెప్పి తెచ్చుకున్నారు. సినిమాకి కులం, మతం, జాతి, ప్రాంతం అనేది ఉండకూడదు, ప్లస్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్, మన పాతప్పుడు కాస్ట్యూమ్స్ ఇచ్చేసే వాళ్ళకి వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ అప్డేటెడ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని వచ్చింది, వాళ్ళు వచ్చారు. మేకప్లో రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి, రకరకాల టెక్నిక్స్. ఇప్పుడు భారతీయుడికి మేకప్ చేయాలి, ఒకవేళ మన దగ్గర కాదనుకుంటే అంటే ఎప్పుడూ కూడా మీరు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళిచ్చిన కేసు కాదు, ఎప్పుడో ఇచ్చింది. మీరు ఇది తప్పు, మీరు మార్చుకోండి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మీరు ధిక్కరించే అధికారం మీ చేతిలో ఉందనుకుంటున్నారా? తప్పు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ట్రిబ్యునల్ నుంచి అవసరమైతే హైకోర్టుకి వెళ్ళాలి. దానిపైన ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే అర్హత ఉంది. అది మోనోపలి రిస్ట్రిక్ట్ అంటే గుత్తాధిపత్యంగా కొద్దిమంది బతుకుతాం, ఇంకెవరిని బతకనివ్వం అనేది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అలా కాదు, అందరూ బతికేటట్టు ఏర్పాటు చేయడానికి ఉన్నదే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ ఉంటారు, జడ్జిలు ఉంటారు, వాళ్ళని ఛాలెంజ్ చేయాల్సి ఉంటే ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు అంతగా తప్పితే ఇంక వేరే లేదు. వాళ్ళే తప్పు పట్టే విధంగా మీరు ఉన్నారంటే మీరు మార్చుకోవాలా, మీరు ఇవాళ ఉన్న సిస్టమ్ మార్చుకోవాలి, న్యాయం ప్రకారం వెళ్ళాలా. మేము ఇలాగే అన్యాయంగానే వెళ్తాము, మేము అన్యాయ పద్ధతుల్లో వెళ్తాం అనేది తప్పు కాదు, తప్పు. అందుకని మారాలి డెఫినెట్గా అందరం. ఇప్పుడు బేసికల్లీ మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా కూడా తెలుగులో మనం కార్మిక సమాఖ్య ఏర్పాటు చేసిన నిర్మాతలు కాబట్టి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు అర్థం చేసుకుని ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు నేనే బతకాలి కాకుండా మనందరం బతకాలి అనే దగ్గర అందరం కలిపి ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరం. అయితే మళ్ళీ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? లేబర్ కమిషన్ అందరూ కలిసి ఎప్పుడు కలిసే అవకాశం?
డెఫినెట్గా అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి దీన్ని స్తంభింపజేయాలనే ఉద్దేశం ఎవరి పక్షాన ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా సమస్యలు అంటే కేవలం మా సమస్యలే మీరు అర్థం చేసుకోండి, మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మేము ఒక బెంచ్ కారు కొనుక్కుందాం అనుకున్నాను, నేను బెంచ్ కారు కొనుక్కునేటట్టుగా నాకు కల్పించండి అని మేము కార్మికుడు అనే పేరుతో బెంచ్ కారు కొనుక్కుంటానికి కల్పించండి. బెంచ్ కారు కాదమ్మా, మనం తిరగాలనంటే ఒక మారుతి 800 లేకపోతే నోవా కార్లోను కూడా మనం తిరగచ్చమ్మా. మనం తిరుగుతూ అందరూ ఎలా ఉన్నారో బతికించాలి అనే మోటివ్లోనే ఉండాలి. మాట్లాడుతున్న మాటల్లో ఫిలిం ఛాంబర్ టోటల్ గా నిర్మాతల వైపే తిరిగినట్లుగా అనిపిస్తుంది. నిన్న మీ దామోదర్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా లేదా ఫిలిం ఛాంబర్ అనేది అందరిదే కదా, మీరు కార్మికుల వైపు తప్పమ్మా. మీరు ఒకటి బేసికల్ ఒకటి గుర్తుంచుకోండి, కార్మిక సమాఖ్య నిర్మాతలు పెట్టిన కార్మిక సమాఖ్య, ఇది మా కార్మిక సమాఖ్య. కార్మిక సమాఖ్య వేరు, నిర్మాతలు వేరు అంటున్నారు. నిర్మాతలు అతి దారుణమైన పరిస్థితిలో ప్రతి వారం 10 సినిమాలు వస్తే 10 సినిమాలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రపంచమే ఒక్కొక్క చోట 20 లక్షల కార్మికులను తీసేసాం, లేకపోతే ఇంకో చోట తీసాం. ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలో నుంచి మీరు హిస్టరీ తీయండి. ఇవాళ టీసీఎస్ ఏది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎంతమందిని ఉద్యోగాలు తీసేస్తున్నాయి. ఏమిటి ఇవాళ బీటెక్ చదువుకొని హైయెస్ట్ ఎంటెక్ చదువుకున్న ఉద్యోగికి కూడా 30,000, 6,000, 60,000 రేంజ్లో ఉంటే మాకు 1,50,000 రూపాయలు వచ్చినా కూడా మాకు చాలటం లేదండి. మీరు ఇంకో 30% పెంచండి అంటే ఏంటమ్మా ఇది? అన్యాయం కదా. నేను డ్రైవరే కాదమ్మా, కాదా, నాట్ ఓన్లీ డ్రైవర్. అయితే వాళ్ళకి 360 డేస్ వర్క్ ఉండదు కదండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ప్రతి నెల 30 వస్తుంది. ఆ 30లో వాడు ఖర్చు పెట్టుకుంటాడు. ఇక్కడ 6 నెలలు ఉంటే 6 నెలలు పని ఉండదు కదా అమ్మా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను రీసెంట్గా మార్నింగ్ 10 o'clock ఉద్యోగంకి వెళ్తే మిమ్మల్ని ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగించబడింది అంటే వెళ్ళిపోయడం లేదు. మీకు ఇదివరకు వెళ్ళాలేదని అంటే ఎన్ఆర్ఐలు అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తారా, నెలకు 15 లక్షలు 25 లక్షలు సంపాదించే వాళ్ళని కూడా ఇవాళ మనకు ఆ విల్లాలకి బ్యాంకులు లోన్ ఇచ్చే పొజిషన్ లేదు. ఎందుకు లేదు? మీ ఉద్యోగం ఇవాళ ఉంటుందా ఊడిపోతుందా కూడా తెలియని పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఎంప్లాయీస్. కానీ ఇక్కడ మన దగ్గర మీరు కావాలంటే ప్రతి నిర్మాత తీసే ఒక్కొక్క సినిమాకి కార్మికులకి ఏది దినసరి వేతనాల కింద ఎంతెంత ఇచ్చాం, ఎలా ఇచ్చాం, ఏమిటి రికార్డ్ సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేస్తాం. ఏ కార్మికుడు 90% ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ కంటే ఎక్కువ వేతనాలే వాళ్ళకు ఉండయి. మళ్ళీ ఇది కాకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళితే లేబర్ కమిషనర్ మినిమం బేసిక్ వేజెస్ నుంచి 8 hours వేజెస్, 8 hours వేజెస్ నుంచి 4 hours ఎక్స్ట్రా కలిపితే ఎంత డబ్బులు ఉంది అనేది ఒకసారి లెక్క చూడండి. మనం ఎంత ఇస్తున్నామో లెక్క చూడండి. లెక్క చూసి లెక్కను అవగాహన చేసుకుని మనకు ఆ లేబర్ కమిషనర్ గారు ఇచ్చే దానికంటే చాలా ఎక్కువగా ఇస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కానీ మీరు ఆ ప్లేస్కి మీరు రావాలా, కానీ మేమే ప్లేస్కి వచ్చి ఏర్పాటు చేస్తాం, మేమే ప్రయాణ భత్యాలు ఇస్తాం, మేమే ఇన్ని చేస్తున్నాం. చాలా బాగా చూసుకుంటూ ఒక అతిథి దేవో భవ కంటే కూడా నిర్మాత చాలా బాగా చూసుకున్నాడు. నిర్మాత ఏంటంటే మనం అయిపోయినా కూడా 10 మందికి అన్నం పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్న పరిస్థితిలో ఇవాళ నిర్మాత కేవలం 5,000 రూపాయల పెన్షన్తో బతికే పరిస్థితితో దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఉంది. ఇవాళ చెప్పాలంటే మీకు ఝాన్సీ గారిదే చెప్తా ఎగ్జాంపుల్. ఝాన్సీ గారు ఆవిడ ఒక మురళీమోహన్ గారి కంటే 10 సంవత్సరాల ముందు సీనియర్ ఆర్టిస్టు. ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి, నిర్మాతగా ఉండి, మీడియేటర్గా ఉండి, ఫిలిం నగర్లో ఒకప్పుడు 2 story బిల్డింగ్ ఓనర్ అయ్యి ఉండి ఫైనల్లో బతకటానికి ఇబ్బంది ఉంటే మేమే విజయవాడ వృద్ధాశ్రమంలో చేర్చి డైరెక్ట్ ఆ వృద్ధాశ్రమంకి మేమే ప్రొడ్యూస్ కౌన్సిల్ నుంచి 5,000 రూపాయలు పెన్షన్ చేస్తుంటే బతుకుతూ ఆవిడ దాని నుంచి శివైక్యం చెంది కాలం చేయటం జరిగింది. ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్కి ఈ 5,000 రూపాయలతో బతుకుతా అంటే మీరు ఎంతసేపు కార్మికులు నిర్మాత అంటే పెట్టుబడిదారుడు, కార్మికుడు అంటే ఏదో మేము పేద కార్మికులకు వ్యతిరేకం కాదు. పేద కార్మికులకు అందరికీ పని కల్పించడానికే మేము కంకణం కట్టుకునే ఉన్నాం, వెరీ క్లియర్. కానీ నిర్మాత ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో, ఇంత ఇబ్బంది పరిస్థితులు ప్లస్ నిర్మాత వెళ్ళి ఒకళ్ళని అడుక్కోగలిగే పరిస్థితి కూడా లేకుండా నిర్మాత ఉన్నారంటే అర్థం చేసుకోండి. ప్యాషన్ ఎందుకు అని అంటే ప్యాషన్ సినిమా చేయటం ఎందుకు అంటే దానికి మనం ఆన్సర్ చెప్పలేము. ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని, పెళ్లి చేసుకుంటే తర్వాత గొడవలు, విడాకులు, గొడవ ఎన్నో వస్తే ఇలా సమస్య ఉన్నప్పుడు మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని అంటే పెళ్లి చేసుకోవాలమ్మా, చేసుకుంటాం. కానీ మంచోళ్ళు దొరుకుతారని చేసుకుంటాం కదా. ఇలాగే విడాకులు లేకపోతే ఇలాగే అందరికీ దొరుకుతుందని అనుకుంటామా? అర్థం చేసుకున్నాం. ఒకటే ఎప్పటికైనా అందరం కుటుంబమే. కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలను అందరం అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు మీరు బాగుండండి, మేము బాగుంటాం, మనందరం బాగుందాం. అంతేకాని
మీరు నాశనం అయిపోయింది మేము మాత్రమే బాగుంటామనే భాషకి మేము విరుద్ధం. డెఫినెట్గా విన్ విన్ సిచ్యువేషన్లో అందరం బాగుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం అర్థం చేసుకుందాం. ఇవాళ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈ ఇబ్బందిలో మనం కూడా పాలు పంచుకుందాం. ఒక కుటుంబ పెద్దకి ఇబ్బంది వచ్చిందంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగోండి నా నగలు తీసుకోండో లేకపోతే నా డబ్బు తీసుకోండో, ముందు ఈ కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుందామనే ధోరణిలో ముందుకెళ్లే పరిస్థితి నుంచి బదులు, లేదు నీకు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నేనైతే సుఖంగా ఉండి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను ఇంకో చోటకి వెళ్ళిపోతా అనే స్వార్థపూరిత ధోరణి కాకుండా అందరం కలిసికట్టుగా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.